రైట్. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపులకు మరి పాల్పడ్డారన్న అభియోగం మీద మరి నేడు మరి తుది తీర్పును మరి స్పీకర్ ప్రకటించిన సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం మనం అసెంబ్లీ ఆవరణలో ఉన్నాం. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో తెలంగాణ స్పీకర్ కీలకమైన తీర్పును విధించారు. అంటే తీర్పును ఇక్కడ వెలువరించడం జరిగింది. మరి పిటిషన్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పిటిషన్ను మరి దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్రమంలో మరి అరికిపూడి గాంధీ గారికి, అదేవిధంగా తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, గూడి మహపాల్ రెడ్డికి మరి వీరందరూ కూడా ఒక ఊరట లభించినట్లయింది. వీరి యొక్క కార్యకలాపాలను, అదేవిధంగా వీరు పార్టీ మారినట్లుగా మరి పూర్తి స్థాయిలో ఆధారాలు చూపనందున, ఆధారాలతో మరి అభియోగం మోపనందున సో మొత్తం అంతా వారు ఆ పార్టీకి చెందిన వారే అంటూ కూడా మరి వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన మరి అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ మరి ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా 2-3 సార్లు అక్షంతలు వేసిన క్రమం మనం చూస్తున్నాం. మరి స్పీకర్ గారి యొక్క నిర్ణయమే తుది నిర్ణయం అంటూ కూడా మరి స్పీకర్కి కొన్ని ఆదేశాలు మరి సుప్రీంకోర్టు ఇవ్వడంతో మరి దాని యొక్క డేట్ సమీపిస్తుండటంతో మరి 2 రోజుల్లో మరి ముగుస్తున్న సందర్భంగా కూడా దీనికి సంబంధించిన ఆయన తుది తీర్పును వెలువరించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కాపీలను కూడా మరి మేము వెబ్సైట్లో పెడతామంటూ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఈ రకంగా మరి ఈరోజు మొదటి విడతలో 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణను మరి చేపట్టిన స్పీకర్ రేపు మరి మరో 3 ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ఎవరైతే ఇద్దరు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి మరి వారు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎటువంటి వివరణ స్పీకర్కి ఇవ్వలేదు కాబట్టి మరి వారి మీద ఏం చేస్తారు? వేటు వేస్తారా? అనర్హత వేటు వేస్తారా? లేకపోతే వారిని డిస్మిస్ చేస్తారా? మరి ఏం జరగబోతున్నది కూడా ఇక్కడ తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న సందర్భం ఉంది. అదేవిధంగా మరి రేపు కూడా ఒకవేళ మరి 3 ఎమ్మెల్యేల మీద చేసిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో మరి పూర్తి స్థాయిలో ఒక తీర్పు కూడా రాబోతుంది. అయితే ఆ కేసు కూడా అంటే రేపు 3 ఎమ్మెల్యేల మీద పెట్టిన ఆ కేసు కూడా దానికి సంబంధించిన అభియోగానికి కూడా డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మొగ్గు చూపిస్తున్నట్లు కూడా మరి పూర్తిగా మనకు అందుతున్న సమాచారం. మొత్తం మీద ఇప్పుడు మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మీదే అంటే దానం గారు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు కావచ్చు, మరి వీరు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో మరి కాబట్టి వారి మీద వేటు పడే అవకాశం ఉందా అన్న పూర్తి ఒక చర్చ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా 5 ఎమ్మెల్యేలపై ఆరోపణలను మరి స్పీకర్ తోసిపుచ్చినట్లు కూడా క్లియర్ కట్గా మనకి ఇప్పుడు అందుతున్న సమాచారం. దీంతోపాటుగా పార్టీ ఫిరాయించినట్లుగా ఆధారాలు లేవని కూడా వారు చెప్పినట్లుగా తన యొక్క నివేదికలో సమర్పించినట్లు కూడా మరి వారు చెప్తున్నారు. అయితే గతంలో కూడా మరి 5 గతంలో మొదటిసారిగా మరి విచారణ చేపట్టినప్పుడు మేము కేవలం పార్టీ అంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే, నిధుల కోసమే మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ క్రమంలో సోషల్ మీడియాలో మాపై వచ్చిన మరి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అదేవిధంగా మేము పార్టీ కండువా కప్పుకోలేదు కదా అంటూ మరి వారు చెప్పిన సమాధానం. సో ఆ సమాధానాన్ని మరి పరిగణలో తీసుకుంటూ స్పీకర్ మరి వారి మీద పెట్టిన అభియోగం ఏదైతుందో దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి. సో రేపు జరగనున్న మరి 3 మీద ఎమ్మెల్యేల మీద కూడా మరి రానున్న తీర్పు ఎలా ఉంటుంది అన్న కోణంలో కూడా మరి చర్చలు జరుగుతున్నాయి. చివరాఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దానం, అదేవిధంగా మరి కడియం శ్రీహరి మీద మరి వేటు పడే అవకాశం ఉందా, లేకపోతే వారిని మరి ఒక నిర్ణయం తీసుకుంటారు అంటూ కూడా మరి ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి సంచలనం రేకెత్తిస్తోంది. అదేవిధంగా మరి వీరిద్దరూ సంబంధించి ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా మరి మేము స్వాగతిస్తామన్నట్లుగా ఆ 2 ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే మరి దానికి కూడా సమాధానం దొరకని పరిస్థితి. అయితే ఈరోజు జరిగిన దీనికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పుని మరి బీఆర్ఎస్ పక్ష నేతలు ఇంతసేపు మరి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడడం జరిగింది. దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టు, నిరసిస్తున్నట్లుగా మరి వారు అభియోగం వారి మీద మోపడం జరుగుతుంది. సో ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు స్పీకర్ గారు ఇచ్చిన తాజా నిర్ణయం కాదు ఇది. మరి జూబ్లీహిల్స్ రాజ్ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అందులో కూర్చునే రాజుగారు ఎవరైతే ఉంటారో ఆ రాజుగారి చేత ఆల్రెడీ ఇది లిఖించబడింది. ఆ లిఖించబడిన కాగితాన్ని ఇప్పుడు స్పీకర్ గారు
చదివారంటూ కూడా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆరోపించారు. సో మీడియా పాయింట్లో కూడా ఇప్పుడు మనం దానికి సంబంధించి వినడం జరిగింది. సో దీనిపైన పూర్తి స్థాయిలో మేము న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్న క్రమం. సో మరి ఏం జరగనుంది, ఎటువంటి మార్పులు రానున్నాయి, అదేవిధంగా రేపు ముగ్గురు ఎమ్మెల్యేల మీద మరి ఎటువంటి తీర్పు రానుంది, ప్లస్ మరి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా బయట ఉన్న ఆ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా మరి ఇక్కడ పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఫైనల్గా సుప్రీంకోర్టు విధించిన గడువు లోపే తన విచారణను పూర్తి చేసినట్లయింది మరి స్పీకర్. సో తదుపరి మరి విచారణ రేపటికి కొనసాగనుంది. అదేవిధంగా మరి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రావాలంటే మరొక రోజు మనం వెయిట్ చూడాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. కెమెరామెన్ సాయి కిరణ్తో దుర్గా, అసెంబ్లీ.